प्रदेशे कृष्णागोदावरीयोर्मध्यप्रदेशे महाकल्पक्षे पूर्णिमायां भौमवासरे पूर्वफल्गुनी नक्षत्रे शुभयोगे शुभकरणे मंगलविशेषणविशिष्टायां सुभदौ भगवतो देवदेव्याः गोत्रोद्भवायाः महाकाली महालक्ष्मी महासरस्वती दिग्गरूपिणी आम्रमणसम्भवाद्वे महावल्लम्ब देवता प्रीत्यर्थं ब्रह्मवल्लम्ब देवता प्रीत्यर्थं नामधेयस्य कुटुम्बस्य भट्लबालगोत्रस्य पद्मारावो गजलक्ष्मी लीला शेषाद्रीनामधेयस्य जुहु साधनाद्रीनामधेयस्य कुटुम्बस्य शेट्टिबालगोत्रस्य वेंकटरमणी नामधेयस्य शेट्टिबालगोत्रस्य गिरीशानामधेयस्य गुणजगोत्रस्य सत्यनारायणराजु वेंकटलक्ष्मी साई सुनील ज्ञाता साई शिवकृष्ण वर्मा नामधेयस्य गंगा गोत्रस्य प्रमीला देवी नामधेयस्य गंगा गोत्रस्य दादाजी नामधेयस्य भारतनगोत्रस्य वासुबाबु हिमश्री कुस्मिता मुरलीधर नामधेयस्य गोत्रस्य श्रीराम वेंकट सत्यनारायण लक्ष्मी भवानी वेंकट रम्या वेंकट लक्ष्मी तीर्थम मम सह कुटुंबस्य सर्व अपमृत्युदोष परिहार द्वारा अधिष्ठात्री श्री महाकाली देवी नागवल्ली व्यापारस्थले व्यवसायस्थले भूगर्भ जनित वास्तुदोष उपशमन इल्ल विडिपेट्टकंड नालुभागंलो विडिपेट्टंడి నీళ్లు కరిష్యే ఆరాధనం కరికే మీకు వచ్చినటువంటి పాత్రకి మూడు పక్కల పసుపు రాసి బొట్టు పెట్టండి అంధపుష్పాంజనైరభ్యర్చ హస్తేన అంధపుష్పాంజనైరభ్యర్చ పసుపు రాసి బొట్టు పెట్టండి మూడు పక్కల ముందుగా పిల్లల మీద కూడా చల్లని పక్కన అంధపుష్పాంజనైః వృద్ధోదకేన పూజాద్రవ్యాన్ సంప్రోక్ష్య దేవం ఆత్మానంద సంప్రోక్ష్య भवामहे कविं कवीनाम् उपमश्रवस्तमन्येत्थराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन् उद्भिद्वेदसादनम् दुर्यमुच्चरन् दभावते प्रजाः नत्वस्ति प्रथम वै प्राणान् समापः प्राणानेव यथा చేసుకోండి గణపతిని కూడా నమస్కారం చేసుకోండి ఓం నమో దేవ్యై మహా నాగవల్లే తద్వైలం కుంగవాక్షరపుష్పైరభ్యత్తినాదవరం మహాంగారకేళఫలం భాస్యామి నమస్వా जय जय हे जगदम्बे भक्तवत्सले परात्परे परमपावने जय माता महाराज्ञी की जय चंडी परादेवतक जय बदल की जय हर हर महादेव गोविंद गोविंद महे गणपति में नक्षत्र वेसी नमस्कार महागणाधिपतये नमः ध्यायामि मल्ली वेयंడి महागणाधिपतये नमः वाहयामि महागणाधिपतये नमः पादजो आचमनं చేసి దీపారాధన చేసి ఆచమనం చేసి ఏ महागणाधिपतये नमः పాదజో పాదముఖే ఆచమనయం సమర్పయామి స్తవయామి పుష్పంతోటి నీళ్ళు ఒక చుక్క పడేట్టుగా చల్లండి కూడా కళ్ళకద్దుకుని సమర్పణ చేసి నమస్కారం చేసుకోండి హస్తరేఖం సమర్పయామి మళ్ళీ లక్షణం తీసుకోండి బలవస్తు తేజ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి పసుపు కుంకుమలు ఇచ్చారు చూడండి కొంచెం ఒక చిటికెడు కళ్ళకద్దుకుని వేయండి గంధద్వారాంధరాధరిషాం చపట్టాంగ్రేహిణీం ఈశ్వరీం సర్వభూతానాం గణరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః పళ్ళల్లో కూర్చోండి దీపం పైకెత్తకుండా చేత్తో చూపించోగమాగ్రామయామి సాధ్యం సర్వసహితం సంబంధినా యోజితం ప్రియం గ్రహాణమంగళం దీపం త్రైల ఆ కొబ్బరి ముక్కల మీద కొంచెం తొడుగు తీసి పెట్టండి పైకి చూడండి ఒకసారి అమ్మవారికి మహాహుదిం
దేవతకు జయ అమ్మ తల్లికి జయ పార్వతీ పదయే చుట్టూ కూడా నీళ్లు పోయాలి వాటి చుట్టూ అంతే. కుడి చేతితో ఇట్లా చేయడం పెట్టి ఇలాగా పుష్పంగా చేతితో పట్టుకుని 5 సార్లు గణపతికి చూపించండి. మహాగణాధిపతి అర్థం నిరాభాం నారికేళ కదలే ఫలాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 3 సార్లు నీళ్ళు చుట్టూ విడిచిపెట్టండి. తమభాగం సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యతశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఈ గుడి పక్కన పెట్టుకోండి. పళ్ళానికి గుడి పక్కన పెట్టుకుని ఒక చుక్క నీళ్లు విడిచిపెట్టి ప్రక్కని కళ్ళగద్దుకోండి. గోవిందా గణపతి మహారాజుకి జై. చుక్కలే వివాహే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ అక్షరం తీసుకోండి. శక్తిపచార సర్వశాస్త్రోపచార పూజాం సమర్పయామి. ఇట్లా చేతిలోకి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. కళ్ళకద్దుకున్న చేతిని ఇట్లా శిరస్సు పెంచి ఇట్లా అనుకోండి. స్వామి అనుగ్రహించినట్లుగా భావించండి. నాస్తుపైరభ్యర్థితం జగృతం తజమం భూగీ ఫలం మహాఉదిం యామి నమః స్వాహా. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమపావనే. జై మాతా మహారాజ్ఞి కీ జయ చండీ పరాదేవతకు జయ ఆంగుళ్ళమ్మ తల్లికి జయ శ్రీపతయే. హర హర మహాదేవ హర. దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ పునఃసందర్శనాయ చ. మళ్ళీ 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 మనం చేసుకున్నట్టుగా ఏదైనా శక్తివంతమైనది అని పెద్దల మాట. విశ్వరూప స్వరూపిణి చండీ పరదేవతంతో త్రయోవింశతి శక్తి సహితాయై శ్రీ వర్షాంతంలో ఇచ్చినటువంటి చంద్రగ్రహం ఇది చాలా శక్తివంతమైనదని చెప్తున్నారు. అన్ని దేశాల్లో కనిపిస్తోంది. దాదాపుగా మన దేశంలో కూడా సంధ్యా సమయం తర్వాత కనిపిస్తోంది. చంద్రోదయం అంటాం. సూర్యోదయానికి ఎలాగైతే సూర్యుడు కనిపిస్తారో చంద్రోదయం అయితే కానీ చంద్రుడు కనపడు. కాబట్టి 6 గంటల నుంచి సుమారుగా కనిపిస్తుంది. గంటలోపుగా కనిపిస్తుందని చెప్పారు. అయితే ఆరంభం మాత్రం 3:30కే అవుతుందన్నారు. చాలామంది అడుగుతుంటారు, చంద్రుడు రాకుండా ఎక్కడ వస్తుందండి అంటారు. చంద్రుడు రాబోడు వేడి మనకు కనబడవచ్చు. ఆయన ఎప్పుడు ఉంటాడు. సూర్యచంద్రుడు ఇద్దరు ఎప్పుడు ఉంటారు. సూర్యుడు బాగా కాంతిగా ఉండడం చేతి చంద్రుడు కనపడు. సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత చంద్రుడు కనిపిస్తాడు. కాబట్టి చంద్రోదయానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి చంద్రగ్రహణం వస్తోంది. ఇవాళ అమ్మవారికి పెందలగడే దేవతార్చన పూర్తి చేసి నివేదనలు పూర్తి చేసి తలుపులు వేసేస్తారు కూడా. అట్లాగే మన అమ్మవారి దేవాలయంలో కూడా 9 గంటలకల్లా అర్చనలు పూర్తి చేసేస్తారు. తర్వాత ఇప్పుడు పూర్ణావతి కూడా మనకి 1 గంటలోపుగా పూర్తి అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి యథాశక్తిగా ఆహారం తయారు చేసుకుని వీలైనంతలో తొందరగా సమయం చెప్తే మళ్ళీ కంగారు అవుతుంది. కాబట్టి వీలైనంత తొందరగా రోజు కంటే ముందుగా స్వీకరించమంటున్నాం. తరువాత సాయంకాలం శుద్ధ మోక్షకాలం అయిన తర్వాత అంటే 7 తర్వాత స్నానం చేసి శుభ్రంగా ముందు చేయవచ్చు, తర్వాత చేయొచ్చు. పట్టు స్నానం, విడుపు స్నానం ఇవన్నీ సంప్రదాయంలో ఉన్నవే. మరి చంద్ర సోమోపరాగం అంటారు దీన్ని. చంద్రగ్రహణ సమయంలో అర్చనలు కానీ పూజలు కానీ ఇంట్లో కూడా చేసుకోవడం, ఆలయాలకు వెళ్ళక్కర్లేదు. జపం కానీ స్తోత్రం కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. 1-10 రెట్లుగా మనకు ఫలితం ఇస్తుందని చెప్తారు. అట్లాంటి అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి చక్కగా. తర్వాత 7 గంటలకు మళ్ళీ స్నానధ్యానాలు చేసుకుని అందరూ కూడా అమ్మవారి యొక్క నమస్కారం చేసుకుని విశేషించి తీర్థప్రసాదాలు తీసుకోండి.
ఇప్పుడు అమ్మవారి గుళ్ళో కూడా అన్న సమారాధన ఉన్నది, అవ్వంగానే ఏర్పాటు చేస్తారు, పూర్ణావతమంగానే అని చెప్తారు. మరి తీసుకుని కూడా వెళ్ళొచ్చు మీరు, అవకాశం ప్రసాదాన్ని అరగంట వెయిట్ చేసి వాళ్ళు సిద్ధం చేసినప్పుడు తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థన. ఇంటికి వెళ్ళినా తీసుకోవచ్చు. కుంకుమాక్షతవిపైరభ్యర్థితం దృగం దైవం నారికేళ ఫలఖండం భక్తవత్సలే పరే పరమ పావనే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః జపం చేసుకోండి హాయిగా. జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే ధారిణి మహాహిమలయా ప్రాప్త చంద్రమేఘా విభూషణా స్వాహా హస్తాయమయూరవరవాహనాయోద్ధమభ్యాజిదో దైత్యానంబికా గురూపిణీ స్వాహా. తథైవ వై శూలాస్తం సమాయాస్తం శుంభవరివర్ధనం హరివ్యాగశో ఔనాయ యజ్ఞాక్షరపుష్పైరభ్యర్థితం సాఘృతం జయ జయ హర హర మహాదేవ అక్షరపుష్పైరభ్యర్థితం సాఘృతం దాడిమే ఫలం మహాదేవ. జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే జయ పూజాయ భక్తికార్యే మహోత్సవే సర్వం మమైతి ఉచ్చార్యం శాంతికారకం సంఘాతభేదే జనానాం మైత్రీకరణముత్తమం స్వాహా సర్వం మమైతం మాహాత్మ్యం మమ సాన్నిధ్యకారణం పశు భక్తవత్సలే పరాత్పరే పరమ పావనే జయ 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 హర హర మహాదేవ గోవింద గోవింద జగాత్రాసురవక్షరం ఏవం సమారాధయనోస్త్రిపురవర్షేరిలాత్మనో స్వాహా జగద్ధాత్రీ ప్రత్యక్షం బ్రాహచండికా స్వాహా దేవ్యుగాజ స్వాహా అష్టో అనంతకోటి శక్తి సహితాయై శ్రీ విద్యాయై శ్రీ మహాత్రిపుర సుందరే దేవ్యై మహాలక్ష్మీ మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణ్యై ఆమ్రమణ సంభవాయై శ్రీమావుళ్ళమ్మ దేవతాయై నాగవల్లే దళత్వైదం కుంకుమాక్షర పుష్పైరభ్యర్చితం జగదం దయమంగళే ఫలం మహాహరిం వత్సలే పరాత్పరే జయ మాతా మహారాజ్ఞీ కీ జయ జయ పార్వతీ పతయే హర హర మహాదేవ గోవింద ఆమ్రమణ సంభవమా ఉళ్ళమ్మ దేవత ప్రీత్యర్థం వందే యజమానస్య హరిమతగోత్రోద్రి మాగోత్ర వెంకటప్రసాద్ అనుషాదాత్రనామధేయస్యాదః కుటుంబస్య సంజయ గోత్రోద్భవస్య దుష్యంత్ కుమార్ అరుణకుమారి నామధేయస్య కార్తిక బ్రహ్మయంత్ర బ్రహ్మ నామధేయస్య సంజయ గోత్రస్య సత్యనారాయణరాజు హైమతి నామధేయస్య ధనంజయ గోత్రస్య విజయశ్రీ విశ్వతేజ రేణుకా రోహిత బ్రహ్మ నామధేయస్య భారద్వాజ గోత్రస్య శ్రీరామ వెంకటరమణ మూర్తి సహిత భారద్వాజ గోత్రస్య వెంకటరమణ మూర్తి శర్మ మాణిక్యాంబా నామధేయస్య రఘుబల గోత్ర గోత్రరాజు కనకదుర్గా వంశీ కృష్ణ నామధేయ ధనంజయ గోత్రోద్భవస్య వెంకటరమ రామరాజు సింహ సీతా మహాలక్ష్మి సత్యశేష లీలాధేశ నాథరత్రి నామధేయ హైత్యపాలమంత్రుత్య రామకృష్ణ నామధేయ హైత్యపాలమంత్రుత్య
ఓం శాంతి. ఓం శాంతి. అందరూ కూడా మహావిష్ణు అక్కడ అనేక విద్యావధారాయ మధ్యాంతరహితాయ కల్పనా పూర్ణాపడరాపదావస్తే పవిత్రేణావహాయ ధ్యాయామి ఆవాహయామి సంహాదనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అగ్యం సమర్పయామి ముఖే ఆత్మనేం సమర్పయామి సమయామి అవహిష్టామి భవత్తాను ఉత్తేజధాతనామహే రంగాయ చక్షుషే యోగత్యవతమాన సత్య భావిక దేహనాం దిదేవ మాతరః తస్మారంగమామో తస్యాయ ప్రధానమంత్రిదాన హంతోరత్నాం సమర్పయామి నానానంతరం యుద్ధాయ ఓం సుభాసిత ప్రేదాయ నమః ఓం మాశోభనాయ నమః ఓం శుద్ధమానసాయ నమః ఓం దివ్యతప్రసంతుష్టాయ నమః ఓం గోర్వజాయ నమః త్రిపురాంబికాయ నమః ఓం దశముద్రాధమారాధ్యాయ నమః ఓం త్రిపురాగ్రే భుజంగజయ నమః ఓం జ్ఞానముద్రాయ నమః ఓం జ్ఞానగమ్యాయ నివేదయామి ఓం शुद्धाजमनिजं समर्पयामि ताम्बूलान् सर्वोपचारान् समर्पयामि अनेन शक्तिपूजनेन भगवान् सर्वात्मतो यज्ञेश्वरार्पणमस्तु प्रसादं शिरसा गृह्णामि सहस्रप्रभादेवी शतमूलाशताङ्कुर सर्वं भरतु मे पापं दूर्वादत्व प्रणाशयज्ञ प्रसादसिद्धिरस्तु दश एकादश द्वादश అందరూ నమస్కారం చేసుకోండి. పూర్ణాహుతి చేస్తున్నారు. ముందుగా ఆద్య హోమం చేసి తర్వాత పూర్ణాహుతి చేస్తారు. అందరూ కూడా ప్రశాంతంగా నమస్కారం చేసుకోండి. వెనక్కి దూసేసి సప్తధామ ప్రియాణి సప్తహోత్ర సప్తధాత్వాయ గంధ భక్తయా నేరా ప్రణస్వా హృదే రస్వా
చేస్తూ ఉంటే అందులో అనేకమైనటువంటి ఔషధాలన్నీ కూడా విజయేశ్వరుడికి ప్రీతి, అమ్మవారికి కూడా చాలా ప్రీతి. అందరూ దర్భర పట్టికలను చక్కగా పట్టుకొచ్చాం. ఎవరు రెండేసి పట్టికలను అందరూ కూడా ఇంట్లో దేవుడి మీద అదే ఎందుకంటే ఆ ఆద్యం అట్లా తెగిపోకుండా ధారలా పడుతూ ఉంటాడు. ఆ మంత్రాలు చెప్పే 2 నిమిషాలు అట్లా ఎట్లా అయితే పడుతుందో అట్లా మన కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఒకటి వెంటనే మనం ఏం కోరుతామో మనకి తెలియదు. చేస్తారు ఇక్కడ అందరం కూడా పాల్గొంటాం. మీ ఇంట్లో పండితులు అర్చకులు అందరూ కూడా ప్రధాన అర్చకులు కాబట్టి మీకు 1000 రూపాయల సిద్ధంగా కాబట్టి క్షేమం కొరకు పనిచేసాడు మా మిత్రుడు లేదా మా బంధువు అని సంతోషపడతారు కదా. అట్లా కూడా మీరు చేయవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ప్రదక్షిణం గురియాదరమ పార్వతీమతయే మధ్యోరాణమేన శుక్రాజభాగమే భరతం భవ్యం మదం చాగ్నయోగం యోదైవ్యాని మానుషా చతుర్విష్కర విశ్వాని విద్మనాదిగాది యచ్ఛాగిరో మదజో భక్తే బహుళాన వృద్ధి భవ లోకాయ సమయాయ సంజో ప్రకారో లక్ష్యమానాదే భద్రీజేన జదే విద్యవాడి ఆజ్యే పరచక్రదే గదాది అందరూ నమస్కారం చేసుకోండి. సకృతే అగ్నే నమః విస్తే నమః తిస్తే నమః దుస్తే నమః పంచకృత్పస్తే నమః జగత్పస్తే నమః రాజకృత్పస్తే నమః కర్మకృత్పస్తే నమః నమస్తేస్తు అమాహిగం దీహి నమస్తే గార్గవత్యాయ నమస్తే దక్షిణాగ్రే నమః మహావేద్యే నమో నమః కాండతయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశాయ అందరూ కూడా చెప్పండి శ్రద్ధగా. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దే శ్రియం దేహి మే అవ్యవాహన పరమేశ్వరి ఓం నమ ఇది కళ్ళ కట్టుకుని శిరస్సు విందాకట్లా అనుకోండి. అందరూ కూడా ఇందులో అన్నీ ఉన్నాయి. లేదా అంటే మీరు అంటే చెప్తే మీతో వస్తారు. అమ్మా ఈ పక్కన తీయమ్మా ఇలా వచ్చేవారు ఇక్కడ ఈ పొగలు పక్కన తీయండమ్మా. అక్షతలు పడి వాళ్ళు పడి అక్షతలు పడి పూజ రాయించుకున్న వాళ్ళ తర్వాత చూసా వాళ్ళు వచ్చిందిలే అయిపోతుంది. తీసే పక్కన తీసే లేకపోతే మళ్ళీ అందరూ దొరికి వేస్తారు. ఓం యో వేదాం బ్రహ్మణో వేదామృతేన హృదాంబురేం తస్మై బ్రహ్మయ బ్రహ్మాయ దేవస్య గృహే గృహే దేవ దేవానాం దేవానాం వసంత వసంత దేవానాం సమరస్కమావో నమస్యమానో దేవి సమరస్యమానో సమరస్యమానో దేవి దేవా దేవా దేవి దేవాః దేవా దేవా దేవి ధర్మాయో ఒక బల్ల పాపడు చేస్తారు. బొట్టు పెట్టుకోండి. భూయ పరిరక్షణ చేసి అయ్యా ఒక ప్రదక్షిణ సరిపోతుంది. ఒక ప్రదక్షిణ సరిపోతుంది. దూరంగా ఉండండి. దూరంగా ఉండి చేయండి. అలా తీసేయాలి మొత్తం. కావాలి
అక్కడ నుంచి పట్టుకెళ్ళిపా అక్కడ నుంచి. వీడియో తీస్తున్నాం. అందరూ కూడా మీ స్థానంలో మీరు కూర్చోండి, వెళ్ళి దయచేసి అంటే ఒక్క రౌండ్ తిరిగి వేసేయండి. ఒక్క రౌండ్ మీ స్థానంలో వెళ్ళిపోతే అక్కడి నుంచి 10 నిమిషాలు తీసుకెళ్తారు దర్శనానికి. అవుతుంది కాబట్టి ఇంత మేము వస్తున్నాం. మళ్ళీ వచ్చేద్దండి. దాని ఉన్నారు రమణలా ఆయన కూడా రమ్మని పట్టాలి రాము రాము చెప్పారా
కొద్ది కిందకి శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకి దేవాలయం మూసేసాం. రేపు తెల్లవారుజామున అమ్మవారి దేవాలయం తెరిచి సంప్రోక్షణ శుద్ధి అన్ని చేసి పూజలు చేసి 8 గంటలకు అమ్మవారి దర్శనమిస్తాం. ఈరోజు తెల్లవారుజామునకి 4 గంటలకు దర్శనం అమ్మవారి దేవాలయం తెరిచి శుద్ధి చేసుకుని అమ్మవారి పూజలు అన్నీ చేసి అమ్మవారి కైంకర్యాలు మహానైవేద్యాలు బాలభోగాలు అన్నీ సమర్పించి 8:30కి మహానైవేద్యం పెట్టి ఇప్పుడు 9 గంటల దేవాలయం మూసివేయబడింది. రేపు తెల్లారుజామున 4 గంటలకు తీసి 8కి దర్శనమిస్తాం. ఈరోజు అమ్మవారి సంప్రోక్షణ శుద్ధి కార్యక్రమాన్ని జరుగుతాయి. ఇవన్నీ కూడా మా దేవస్థానం యువగారి ఆధ్వర్యంలో ప్రధాన మంచిరాల మల్లికార్జున శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం. జై మోహన్.